చదివి నేర్చుకుందాం అనమాట. ఏంటది హెడ్డింగ్ అంటే, హ్యాండింగ్ ఓవర్ మై సన్ టు యూ సోనియా ఎట్ ర్యాలీ ఇన్ రాయ్బరేలీ. హ్యాండింగ్ ఓవర్ మై సన్ టు యూ సోనియా ఎట్ ర్యాలీ ఇన్ రాయ్బరేలీ. మా అబ్బాయిని నేను మీకు అప్పచెప్తున్నాను అని చెప్పి అంటుంది సోనియా గాంధీ. ఎక్కడ? ఎట్ ర్యాలీ. ర్యాలీ అంటే పబ్లిక్ మీటింగ్ అనమాట. ఎక్కడ జరిగింది పబ్లిక్ మీటింగ్? ఇన్ రాయ్బరేలీ. యూపీలో ఉంది కాన్స్టిట్యువెన్సీ. యూపీ కాన్స్టిట్యువెన్సీలో ఉంది. రాహుల్ గాంధీ ఎంపీగా పోటీ చేస్తున్నాడు అక్కడ. రైట్. కాబట్టి మా అబ్బాయిని నేను మీకు అప్పచెప్తున్నాను అని చెప్పి అంటుందన్నమాట. ఏం చెప్తుంది ఆవిడ ఇంకా? కాంగ్రెస్ లీడర్ సోనియా గాంధీ ఆన్ ఫ్రైడే. కాంగ్రెస్ లీడర్ సోనియా గాంధీ శుక్రవారం నాడు సెడ్ షీ వాజ్ హ్యాండింగ్ ఓవర్ హర్ సన్ రాహుల్ గాంధీ టు ద పీపుల్ ఆఫ్ రాయ్బరేలీ. నేను మా అబ్బాయిని ఈ రాయ్బరేలీ ప్రజలకు అప్పచెప్తున్నాను అని చెప్పి ఆవిడ చెప్పింది. అండ్ యాడెడ్ దట్ దే వుడ్ నాట్ బీ డిసప్పాయింటెడ్ విత్ హిమ్. మీరు రాహుల్ గాంధీ వల్ల మీరేమీ నిరుత్సాహపడరు. డిసప్పాయింట్ తర్వాత మనకి విత్ రావాలి. అండ్ యాడెడ్ దట్ దే వుడ్ నాట్ బీ డిసప్పాయింటెడ్ విత్ హిమ్. మీరు ఆయన్ని గెలిపిస్తే మీరు నిరుత్సాహపడరు అని చెప్పింది. ఐ ఆమ్ హ్యాండింగ్ ఓవర్ మై సన్ టు యూ. నేను మా అబ్బాయిని మీకు అప్పచెప్తున్నాను. రాహుల్ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. రాహుల్ మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యడు. రైట్. మిస్ గాంధీ సెట్ ఎట్ ఎ పబ్లిక్ మీటింగ్ ఇన్ రాయ్బరేలీ. రైట్. ఈ ఎంఎస్ అంటే ఎంఎస్ అని చెప్పి ఎప్పుడు అంటారంటే, వాళ్ళ గురించి మనకేమి చెప్పనప్పుడు, అంటే మ్యారేజ్ అయ్యిందా లేదా ఇట్లాంటి ఏమి చెప్పనప్పుడు మనం ఈ వర్డ్ వాడతాం అనమాట. ఎంఎస్ అని చెబుతారు. ఎంఎస్ గాంధీ అంటే వాళ్ళ మ్యారేజ్ గురించి వాళ్ళు చెప్పడానికి ఇష్టపడట్లేదు. అలాంటప్పుడు ఎంఎస్ అనేది చెప్తారన్నమాట. ఎంఎస్ గాంధీ సెట్ ఎట్ ఏ పబ్లిక్ మీటింగ్ ఇన్ రాయ్బరీ పబ్లిక్ మీటింగ్లో ఆవిడ చెప్పిందనమాట. రైట్. ది ఫార్మర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఫార్మర్ అంటే ఇంతకు ముందు అని. ది ఫార్మర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. సోనియా గాంధీ ఇంతకుముందు ప్రెసిడెంట్గా చేసింది కాంగ్రెస్ పార్టీకి. ది ఫార్మర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హూ అడ్రస్డ్ ద గ్యాదరింగ్ విత్ హర్ సన్ అండ్ డాటర్. ఆవిడ జనాలను ఉద్దేశించి మాట్లాడింది. ఇక్కడ అడ్రస్డ్ అంటే మాట్లాడడం అనమాట. హూ అడ్రస్డ్ ది గ్యాదరింగ్ అంటే జన సమూహం. ఆ జనాల్ని చూసి ఆవిడ మాట్లాడింది. ది గ్యాదరింగ్ విత్ హర్ సన్ అండ్ డాటర్. ఆవిడ కొడుకు కూతురు ప్రియాంక గాంధీ వాద్రాని పెళ్లి చేస్తుంది కాబట్టి ప్రియాంక గాంధీ వాద్రా అన్నాడు. స్టాండింగ్ బై హర్ సైడ్. కొడుకు కూతురు ఇద్దరు ఆవిడ పక్కనే నించున్నారనమాట మాట్లాడేటప్పుడు. హర్ సైడ్ హైలైటెడ్ ది సెంచరీ ఓల్డ్ టైస్. హైలైట్ అంటే కొద్దిగా ముఖ్యంగా చెప్పడం, చాలా గుర్తు చేసిందనమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడాన్ని ఏమంటామంటే హైలైట్ అంటాం. హైలైట్ అంటే ముఖ్యమైన పాయింట్గా చెప్పడం, అంటే చాలా నొక్కి చెప్పడం అనమాట. హైలైటెడ్ ద సెంచరీ ఓల్డ్ టైస్. టైస్ అంటే ఇక్కడ బంధాలు అని వస్తుంది, రిలేషన్షిప్ అనమాట. అంటే చాలా కాలం బట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని రాయ్బరీలో గెలిపిస్తున్నారు. టైస్ దట్ ద కాంగ్రెస్ అండ్ ద గాంధీ ఫ్యామిలీ షేర్డ్. కాంగ్రెస్కి గాంధీ ఫ్యామిలీకి మధ్య ఉండేటువంటి సంబంధాల గురించి ఆవిడ మాట్లాడింది. విత్ ది కాన్స్టిట్యువెన్సీ. ఆ కాన్స్టిట్యువెన్సీలో కాంగ్రెస్ పార్టీకి జనాలకి ఉండేటువంటి సంబంధాన్ని గురించి ఆవిడ మాట్లాడింది. యాడింగ్ దట్ రాయ్బరేలీ హ్యాడ్ ఆల్వేస్ షోన్ ద వే టు ద కంట్రీ. రాయ్బరేలీ ఎప్పుడూ కూడా దేశం మొత్తానికి దారి చూపించింది. దట్ రాయ్బరేలీ హ్యాడ్ ఆల్వేస్ షోన్ ద వే టు ది కంట్రీ. దేశం మొత్తానికి అది దారి చూపించింది. అండ్ హ్యాడ్ మేడ్ యాన్ ఇన్వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్. ఇన్వాల్యుబుల్ అంటే లెక్కించడానికి వీలు కాదు అని, చాలా గొప్ప అని. ఇక్కడ ఇన్వాల్యుబుల్ అంటే వాల్యూ లేదు అని కాదు, దాని వాల్యూ కనిపెట్టడం కష్టం అనమాట. అంటే చాలా ఉపయోగకరమైనటువంటి అని. కాంట్రిబ్యూషన్ అంటే హెల్ప్ చేయడం. చాలా గొప్ప హెల్ప్ చేశారు. ఇన్ స్ట్రెంగ్థనింగ్ డెమోక్రసీని బలపరచడానికి వాళ్ళు ఎక్కువగా బలపరిచారు. ఇది మొత్తం కూడా దేశానికి దారి చూపించింది అని ఆవిడ చెప్పింది. స్పీకింగ్ బిఫోర్ హిజ్ మదర్ అట్ ది ర్యాలీ మిస్టర్ గాంధీ సెడ్. అది వాళ్ళ అమ్మ కంటే ముందే మాట్లాడాడు రాహుల్ గాంధీ. ఏం చెప్పాడు? స్పీకింగ్ బిఫోర్ హిజ్ మదర్ అట్ ద ర్యాలీ మిస్టర్ గాంధీ సెడ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, పర్టికులర్లీ ద యూత్ ఫ్రమ్ అక్రాస్ ద నేషన్. రైట్. ఇండియాలో ఉండేటువంటి ప్రజలు,
పర్టిక్యులర్లీ ముఖ్యంగా యువకులు, యూత్ ఫ్రమ్ అక్రాస్ ద నేషన్, దేశం యావత్తూ కూడా ఉండేటువంటి యువకులు హ్యాడ్ మేడప్ దేర్ మైండ్, రైట్. మేకప్ వన్స్ మైండ్ అంటే డిసైడ్ అవటం అండి. వాళ్ళందరూ కూడా నిశ్చయించేసుకున్నారు. హ్యాడ్ మేడప్ దేర్ మైండ్ దట్ దే డిడ్ నాట్ వాంట్ ఏ బీజేపీ గవర్నమెంట్. వాళ్ళందరూ డిసైడ్ చేశారు ఏమనంటే మాకు బీజేపీ గవర్నమెంట్ వద్దు అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. దట్ దే డిడ్ నాట్ వాంట్ ఏ బీజేపీ గవర్నమెంట్ అండ్ అసర్టెడ్ అంటే టు సే స్ట్రాంగ్లీ అని గట్టిగా చెప్పడం. అండ్ అసర్టెడ్ దట్ అండ్ ఇండియా బ్లాక్ గవర్నమెంట్, ఈ కూటమి ఉంది కదా, కాంగ్రెస్ ఎలియన్స్ మొత్తం ఉంది, దాన్ని ఇండియా బ్లాక్ అంటాం. దట్ అండ్ ఇండియా బ్లాక్ గవర్నమెంట్ వుడ్ బి ఫార్మ్డ్ ఆఫ్టర్ June 4th తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పి ఆయన చెప్పాడనమాట. రైట్. ఇది మనకి చాలా చిన్నది. బిగినింగ్లో నేను చాలా చిన్ని చెప్తాను. ఆ తర్వాత మనం ఈ ఎడిటోరియల్ గురించి మనం బాగా నేర్చుకుందాం. ఇక్కడ మనకి వచ్చిన మాటలు ఏంటంటే ర్యాలీ అంటే పబ్లిక్ మీటింగు. తర్వాత వచ్చేసి అన్నీ ఈజీ వర్డ్సే, ఇక్కడ పెద్ద మనకి ఇదేమి లేదు. రైట్. హైలైటెడ్ అంటే ఎత్తి చూపడం అనమాట, అంటే ప్రత్యేకంగా చెప్పడం అనే మీనింగ్ వస్తుంది. రైట్. సెంచరీ ఓల్డ్ టైస్ అంటే బంధాలు అని, అంటే బాంధవ్యాలు, రిలేషన్షిప్ అనే మీనింగ్లో మనం దీన్ని వాడతాం. ద వే టు ద కంట్రీ, దేశానికి దారి చూపించింది అని. ఇన్వాల్యుబుల్, దాని వాల్యూని మనం లెక్క పెట్టలేము. కాంట్రిబ్యూషన్, హెల్ప్, సహాయము. హ్యాడ్ మేడప్ దేర్ మైండ్, హ్యాడ్ డిసైడెడ్, వాళ్ళందరూ నిశ్చయించుకున్నారు. అసెట్ అంటే గట్టిగా చెప్పడం, టు సే సంథింగ్ అసర్టివ్లీ, స్ట్రాంగ్లీ అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని చెప్తాం అన్నమాట. సో డియర్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చితే నేను కామెంట్ పెట్టమన్నాను, మీకు ఎట్లా ఉంది ఇది, దాన్ని బట్టి నేను నా ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ నేను డిసైడ్ అవుతాను అనమాట. రైట్. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఎలా ఉందని చెప్తే నేను నా టీచింగ్ స్టైల్ ఇంకా మార్చుకుంటాను నేను. ఓకే డియర్ స్టూడెంట్స్, గుడ్ డే టు యూ ఆల్.